కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఆర్థికంగా ఇబ్బందులు కొంచెం ఉన్నాయి. అంకిత భావంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ప్రధానంగా కర్కాటక రాశిలోనే ఆ రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడే ఉండటం, 6వ రాశిలో రవి బుధ గ్రహాలు ఉండటం. 6 అంటే షష్టం, షష్టం అంటే శత్రు రోగ రుణస్థానాలు. రోగో విఘ్న రణాప్తి మాతుల కఫ గ్రంథియుగ్ర కర్మాణి చహ అంటుంది. అంటే అది ఉగ్రస్థానం కూడా. సాహసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంకిత భావంతో పనిచేయాలి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. ఎవరికన్నా ఇచ్చినా లేదా మనం తీసుకుంటున్నా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఉద్యోగంలో శుభయోగం ఉన్నది. మిత్రులతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి అన్నారని భావించి మన ఇబ్బంది కలిగించవచ్చు. ప్రతిదీ శుభప్రదంగానే జరిగే విధంగా ఆత్మస్థైర్యాన్ని పొందుతూ ముందుకు సాగాలి. అప్పుడు శుభప్రదంగా ఉంటుంది. ఈ శుభప్రదంగా జరుగుతుందనే ధోరణి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనస్సు చెడును అధికంగా ఊహించే పరిస్థితులు చుట్టుముడతాయి. ప్రశాంతత కోసం యోగా, ప్రాణాయామం లేదా పద్మాసనం ఇలాంటివి వేయండి. దైవబలం కోసం ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేయండి. లేదా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోండి. పుణ్యం తప్పనిసరిగా కాపాడుతుంది. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో మహాగణపతిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గరికను తీసుకెళ్లి గణపతికి సమర్పించి గణపతిని సందర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా కేతుదోషం ఉన్నది. అలాగే అష్టమంలో కుజదోషం కూడా ఇప్పుడు ఉన్నది కాబట్టి కుజప్రీతిగా ఆఢకాలు అంటే కందులు, కేతువుకి కుళుత్థం అంటే ఉలవలు, ఈ 2 దానం చేయండి.